చందమామ కథ 16 అణాల స్నేహం. అత్తవారింటికి కొత్తగా కాపురానికి వచ్చిన అమల ఇల్లంతా ఒకసారి తిరిగి చూసి తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయింది. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు. ఈ జరిగిందంతా ఆమెకు ఒక కలలాగా తోచింది. దాదాపు 3 నెలల క్రితం ఆమె ఒకనాటి సాయంత్రం ఏటి నుంచి నీటి బిందెతో ఇంటికి తిరిగి వస్తున్నది. దారిలో ఒక అందమైన యువకుడు ఎదురుపడి ఆమెకేసి 1-2 క్షణాలు పరీక్షగా చూసి, మరేమనుకోకు, నా పేరు సుదర్శనం, నీ పేరేమిటి, ఇల్లెక్కడా అని అడిగాడు. అపరిచితుడు ఇలా పలకరించేసరికి అమల బెదిరిపోతూ అతడి ప్రశ్నలకు జవాబు చెప్పి గబగబా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10 రోజులకు సుదర్శనం తల్లిని వెంటబెట్టుకొని అమల వాళ్ళ ఇంటికి వచ్చాడు. అసలు విషయం ఆమెకు అప్పుడు తెలిసింది. లోగడ సుదర్శనం ఆమెను ఏటి దగ్గర పలకరించిన రోజున తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూడవచ్చాడు. ఆ అమ్మాయి తండ్రి సుదర్శనం తండ్రికి మంచి స్నేహితుడు. అతిగా అలంకరించుకొని దురుసుగా ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆ అమ్మాయి సుదర్శనానికి నచ్చలేదు. తండ్రి కోపగించుకొని ముందుగా బయలుదేరి తమ ఊరు వెళ్ళిపోయాడు. కొంచెం వెనగ్గా ప్రయాణమైన సుదర్శనానికి ఏటు నుంచి నీరు తెస్తున్న అమల దారిలో తారసపడింది. అమల సవతి తల్లి అమల అదృష్టానికి చాలా బాధపడిపోయింది. అయితే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల నానా మాటలు అనిపించుకోవలసి వస్తుందని ఈ పెళ్లికి ఒప్పుకుంది. అమల అత్తవారింటికి వస్తూనే ఈ పెళ్ళి తన మామగారికి ఏమాత్రం ఇష్టం లేదని తెలుసుకున్నది. ఆయనకు కట్నం గురించి చింత లేదు, కొడుకు తన స్నేహితుడి కూతుర్ని కాదన్నాడనే బాధ తప్ప. ఆమె ఒకనాడు భర్తతో, నాకు స్నేహితుడంటూ ఉన్న ఒక్కరు ఈ ఊళ్ళోనే ఉన్నారు, ఆయన్నొక్కసారి చూడాలి, ఇది ఎన్నేళ్లుగానో నా మనస్సులో ఉన్న కోరిక అన్నది. సుదర్శనం ఆశ్చర్యపోతూ, నీకు ఈ ఊళ్ళో స్నేహితుడా, ఎవరాయినా అని అడిగాడు. అంత ఆశ్చర్యపోకండి, ఆ స్నేహితుడి కథ ఇది అంటూ అమల జరిగిందంతా చెప్పింది. అమల పుట్టగానే తల్లి పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి అమలను రాచి రంపాన పెట్టేది. 10 ఏళ్ళు కూడా నిండని అమల చేత ఇంటి చాకిరీ అంతా చేయించేది. బడికి వెళ్ళనిచ్చేది కాదు. ఇలా ఉండగా సవతి తల్లి తమ్ముడి పెళ్లి నిశ్చయమైంది. ఆమె 10 రోజుల ముందుగానే పెళ్లికి ప్రయాణమైపోతూ ఇంటి గదులు అన్నింటికి తాళం పెట్టి ముందు గదిలో కుంపటి సంచిలో కొంత బియ్యము అమల కోసం ఉంచింది. నేను 10 రోజుల్లో తిరిగి వస్తాను, నే ఇచ్చే ఈ 60 అణాలతో మజ్జిగ ఆకుకూరలు కొనుక్కొని మహారాణిలాగా వండుకొని తిను అంటూ ఆమె అమల చేతిలో 20 అణాలు పెట్టి పిల్లలు భర్తతో వెళ్ళిపోయింది. అమల తండ్రి రెండో భార్య చేతిలో కీలుబొమ్మ. అమల 2 పూటలకు సరిపడా వంట చేసుకొని పగలు భోజనం కాగానే కిటికీ ముందు కూర్చొని వీధిలోకి చూస్తూ కాలం గడిపేది. ఇలా ఒంటరిగా ఉండటం ఆమెకు బెంగ పుట్టించేది. ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒంటి మీద కట్టు పంచె మాత్రమే ఉన్న ఒక ఆయన వీధిలో నిలబడి దారిన పోయే వాళ్ళకేసి చేతులు చాచి, గ్రహణం అని సముద్ర స్నానానికి వచ్చాను, బట్టలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తుండగా ఎవరో వాటిని ఎత్తుకుపోయారు, మా ఊరు వెళ్లేందుకు బాడుగ బండిలో రేవు చేరి అక్కడ పడవ ఎక్కాలి, ఇందుకు మొత్తం 16 అణాలు అవసరం, సాయం చేస్తే ఆ డబ్బు మా నౌకరు చేత వెంటనే పంపుతాను అని దీనంగా అడగసాగాడు. కానీ ఎవ్వరూ అతడికి సాయం చేయలేదు. తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోసాగారు. ఇది చూసి అమలకు చాలా జాలి కలిగింది. ఆమె గుమ్మం దాకా వెళ్ళి అతని కేకవేసి పిలిచి దగ్గరికి రాగానే, 16 అణాల మాట సరే, భోజనం చేశావా అని అడిగింది. ముందు మా ఊరు పోవాలి పాప, నీ పేరేమిటి అని అడిగాడు అతను. అమల తన పేరు చెప్పి, నేను 16 అణాలు ఇస్తాను, ముందు భోజనం చెయ్యి అని రాత్రికని దాచిన అన్నంలో మజ్జిగ వేసి అతడికి పెట్టింది. అతను భోజనం చేసి రకరకాల కథలు కబుర్లు చెప్పి అమలను బాగా నవ్వించాడు. ఇంతకు మీ ఊరేదో చెప్పావు కాదు అన్నది అమల. నీ ఊరే, అమలాపురం అంటూ నవ్వాడతడు. అతను పైన కప్పుకోవడానికి
తన తెల్ల పరికిణి ఇచ్చింది అమల. చురుగులు కనబడకుండా ఆ పరికిణీని కప్పుకొని అతను, ఇదే ఆదితో మా ఊరు నుంచి నీకు పట్టు పరికిణి కుట్టించి పంపుతాను అన్నాడు. అమల ఇచ్చిన 16 అణాలు పుచ్చుకుంటున్నప్పుడు అతని చేతులు వణికాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపా, ఒకవేళ ఏనాడైనా మా ఊరు రావడం జరిగితే మా ఇంటికి తప్పకుండా రా. ఈ వయస్సులో నీకు అర్థమవుతుందో లేదో కానీ కష్టంలో ఆదుకున్న వాళ్ళే నిజమైన స్నేహితులు. చిన్న కాగితం ఇచ్చావంటే నా చిరునామా రాస్తాను అని అమల ఇచ్చిన కాగితం మీద తన ఊరు పేరు రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. చదువురాని అమల ఆ కాగితాన్ని బట్టల అడుగున భద్రంగా దాచుకున్నది. 2 రోజుల తర్వాత ఒక మనిషి పట్టుపరికిని 100 రూపాయలు తెచ్చి అమలకిచ్చి, అమలాపురం వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పకుండా రమ్మని బాబుగారు చెప్పారు అన్నాడు. ఆ 100 రూపాయల్లో 12 అణాలు ఖర్చయ్యేసరికి అమల సవతి తల్లి తిరిగి వచ్చేసింది. ఆమె సంగతి తెలుసుకొని అమల దగ్గర నుంచి మిగిలిన డబ్బు తీసుకున్నది. ఇది జరిగిన 2 నెలలకు అమల తండ్రి హఠాత్తుగా జబ్బు చేసి చనిపోయాడు. సవతి తల్లి పుట్టినిల్లు దూరంగా ఉన్న ఒక పల్లె గ్రామం. వేరే దిక్కులేని అమల సవతి తల్లి వెంటనే ఆ గ్రామం వెళ్ళిపోయింది. భర్తకు అమల ఇదంతా చెప్పి, పెళ్లి నిశ్చయానికి ముందు మీది అమలాపురం అని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆయన వల్ల తెలిసి వచ్చింది అన్నది. అంతా బానే ఉన్నది. మరి ఆయన పేరు, ఇల్లెక్కడో తెలియాలి కదా. నీకు చదువు రాకపోవటం ఎంత ఇబ్బందో చూసావా? ఆ స్నేహితుడిచ్చిపోయిన కాగితం ఇటు తీసుకోనరా అన్నాడు సుదర్శనం. అమల పెట్టే అడుగున పట్టు పరికిణీలో పెట్టి దాచిన కాగితం తీసి భర్తకిచ్చింది. సుదర్శనం అది చదివి పెద్దగా చిటిక వేసి, నీ చిన్ననాటి స్నేహితుడు మరెవరో కాదు, మా నాన్నే అన్నాడు. అమల నిర్ఘాంతపోయింది. వయస్సు పెరగడంతో పాటు ముఖంలో వచ్చిన మార్పుకు తోడుగా తలంతా తెల్లబడిపోవటంతో ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని గుర్తించలేకపోయింది. సుదర్శనం తండ్రిని పిలిచి కాగితం చూపించి, దీన్ని గుర్తుపట్టగలవా నాన్న అని అడిగాడు. సుదర్శనం తండ్రి ఆ కాగితాన్ని అమలను 1కి 2 సార్లు తేరిపారా చూసి, అవును, మరి మాది అసలైన 16 అణాల స్నేహం అన్నాడు. సుదర్శనం తండ్రి నవ్వుతూ, నువ్వు ఆనాడు కష్ట సమయంలో నన్ను ఆదుకున్న అమలవేనన్నమాట అంటూ సంతోషం కొద్దీ కళ్ళల్లో ఉబికి వస్తున్న నీరుని పైపంచుతో అద్దుకున్నాడు. మీ స్నేహం మహా గట్టిది నాన్న, 12 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలిపింది అన్నాడు సుదర్శనం. 16 అణాలు అంటే 1 రూపాయి. పూర్తి స్నేహం అని అనడానికి పర్యాయ పదంగా ఇలా వాడుతూ ఉంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.